Hello traders, welcome to our simple Telugu binary trading channel. So guys, let's jump into our analysis. Okay, USD JPY market అనేది మేజర్ ట్రెండ్ చూస్తే అప్ ట్రెండ్. ఓకే, బట్ డజంట్ మ్యాటర్, మనకు మైనర్ ట్రెండ్ కూడా అప్ ట్రెండే. అండ్ ఓకే, ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్ హియర్ గైస్. నేనైతే క్విక్ సెల్ ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను, ఎందుకంటే నాకు ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది. సో నేనైతే సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను, బట్ యా వీ కెన్ సీ ద మార్కెట్ ఇస్ మూవింగ్ అప్ సైడ్. ఐ విల్ గో ఫర్ ఎ మార్టింగల్. ఓకే, ఇదైతే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ కాబట్టి క్యాండిల్ అనేది కిందకైతే రావాలి గైస్. దట్స్ ద రీజన్ ఐ వెంట్ ఫర్ ఎ సెల్ ట్రేడ్. లెట్స్ సీ. చూడండి, సెల్లింగ్ క్యాండిలే, బట్ నా ట్రేడ్ ఇక్కడ ప్లేస్ అవ్వడం వల్ల లాస్ట్ ఇట్. ఇట్స్ ఎ మిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ట్రేడ్, బట్ ఎనీవే ఐ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ లాస్. ఓకే, విల్ వెయిట్ ఫర్ ఎ గుడ్ వన్. యూరో యూఎస్టీ మార్కెట్ అనేది యాక్చువల్గా డౌన్ ట్రెండ్లో ఉంది గైస్. అండ్ మనకి ఇక్కడ ఒక ఎస్ఎన్ఆర్ టైప్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ సపోర్ట్. ఆల్ రైట్, మళ్ళీ ఈ లెవెల్కే వచ్చింది మార్కెట్ అనేది బ్రేక్ చేసుకుంటూ. మోస్ట్లీ ఇది ఒక రీసెంట్గానే ఇది చూడండి, రీసెంట్గానే ఇది సపోర్ట్ కింద వర్క్ చేసింది ఆల్రెడీ. సో బేసికల్లీ మళ్ళీ సపోర్ట్ కింద ఇమీడియట్గా వర్క్ చేయడం అనేది లిటిల్ నాట్ పాసిబుల్. ఓకే, ప్రీవియస్లీ దిస్ లెవెల్ ఈస్ ఎ రెసిస్టెన్స్, ఆఫ్టర్ బ్రేక్అవుట్ ఇట్ వాస్ ఎ సపోర్ట్. కరెక్ట్, ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేయదు జనరల్గా. సో నేను అందుకే మళ్ళీ బై ట్రేడ్కి ఏం తీసుకోలేదు. బట్ క్యాండిల్ చూస్తుంటే బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, but I think it will be trapped. Let's see. Euro JPY వచ్చేసరికి మార్కెట్ ఈస్ ఇన్ అప్ ట్రెండ్. ఓకే, మార్కెట్ ఈస్ ఇన్ అప్ ట్రెండ్, బట్ ఓకే ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. Guys, I think trend is downside, so I will go for a sell trade. యూరో యూఎస్సీ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి నేనైతే సెల్ ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను గైస్. యాక్చువల్గా మీకు ఇక్కడే నేను ఇది లెవెల్ బ్రేక్ చేస్తుంది అని చెప్పాను. సో ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ అయింది కాబట్టి ఐ థాట్ మార్కెట్ విల్ అగైన్ కమ్ డౌన్. సో నేనైతే అందుకే సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. USD JPY market is in uptrend. ఇక్కడ ఒక మాకు ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది మనకి. లెట్స్ సీ, ఇక్కడ నుంచి మనం బైస్ అయినా ప్లాన్ చేయొచ్చు, బట్ వీ నీడ్ ప్రాపర్ కన్ఫర్మేషన్. ఆల్రైట్ గైస్, యూరో యూఎస్టీ వి వన్ నాట్ ట్రేడ్. సో నేను మీకు ఇక్కడ చెప్పాను యాక్చువల్గా ఈ లెవెల్ అనేది బ్రేక్ అయ్యి సెల్ సైడ్ వెళ్ళాలి అని చెప్పి, బట్ మార్కెట్ ఆ లెవెల్ కూడా రెస్పెక్ట్ చేసింది. ఎందుకు ఇక్కడ నేను సెల్ సైడ్ వెళ్ళాను గైస్, ఇప్పుడు ఈ లెవెల్ ఉంది కదా, దిస్ లెవెల్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ ఫర్ మీ. ద రీజన్ ఈస్ దట్ ప్రీవియస్లీ ఇట్ వాస్ సపోర్ట్, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, అదే సపోర్ట్ రెసిస్టెన్స్ కింద వర్క్ చేసింది, మళ్ళీ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఏమైంది సపోర్ట్ కింద వర్క్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ బికేమ్ సపోర్ట్, సపోర్ట్ బికేమ్ రెసిస్టెన్స్, మళ్ళీ రెసిస్టెన్స్ బికేమ్ సపోర్ట్. సో ఇట్స్ ఎ గుడ్ లెవెల్ ఎస్ఎన్ఆర్ ఆర్ఎన్ఎస్. సో నేను ఏం చేసా, మళ్ళీ ఎప్పుడైతే క్యాండిల్ ఈ జోన్ నుంచి ఈ జోన్ నుంచి సపోర్ట్ తీసుకొని క్యాండిల్ అనేది పైకి మూవ్ అయిందో, మళ్ళీ వెంటనే వచ్చినప్పుడు స్వింగ్ ఐ ఫెల్ట్ దట్ దిస్ లెవెల్ షుడ్ బి బ్రోకెన్.
ఎందుకంటే మార్కెట్ అనేది ఏంటి గైస్, లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది. కరెక్ట్. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది కరెంట్లీ ఫార్మాట్. మార్కెట్ అనేది లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ నుంచి. కరెక్ట్. ఈ పుల్ బ్యాక్స్ చూడండి, దీస్ ఆర్ లోవర్ లోస్. సో నేను ఇది బ్రేక్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎప్పుడైతే నేను ఒక్క నిమిషం, ఎప్పుడైతే నేను కనుక ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చడం చూశాను, ఐ ఎక్స్పెక్టెడ్ దట్ ఇట్స్ జస్ట్ ఏ రిట్రేస్మెంట్. సో నేను ట్రెండ్ డౌనే కాబట్టి నెక్స్ట్ సెల్ సైడ్ వెళ్ళాను. వి వన్ నాట్ ట్రేడ్, ఎందుకంటే ట్రెండ్ కంటిన్యూ చేశాను అంతే. కరెంట్లీ ఇక్కడ చూసుకుంటే ఒక స్టాక్ ఏరియా బిల్డప్ అవుతుంది, అంటే ఒక రెడ్ ఒక గ్రీన్, ఒక రెడ్ ఒక గ్రీన్. అంటే ఇక్కడ ఏంటంటే బయర్స్ సెల్లర్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలను. అంటే ఇది అలా అయినా అనుకోవచ్చు, లేదు అంటే లిక్విడిటీ జనరేషన్ ఏరియా అయినా అనుకోవచ్చు, స్టాక్ ఏరియా అనమాట. సో ఏదో ఒక సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి మేబీ మార్కెట్ మూవ్ అవ్వచ్చు కొద్దిగా పైకి, ఆర్ కింద బ్రేక్అవుట్ కిందకి మూవ్ అవ్వచ్చు, ఆర్ ట్రాప్ చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు ఇక్కడ. ఓకే, ఎనీవే ఫస్ట్ ట్రేడ్ కూడా మనం విన్నే గైస్. యాక్చువల్గా ఇగోండి ఈ క్యాండిల్లో నేను అది విన్ కింద కన్సిడర్ చేయాలి, ఎందుకంటే నేను సెల్ ట్రేడే తీసుకున్నాను. కాకపోతే నాది ఇక్కడ మిస్ప్లేస్ అవ్వడం వల్ల నేను ఈ ట్రేడ్ లాస్ అయ్యాను. దో మన ఫస్ట్ ట్రేడ్ ప్రిడిక్షన్ సెల్లింగే, క్యాండిల్ కూడా సెల్లింగ్ అయింది, బట్ మై ట్రేడ్ వాస్ లిటిల్ బిలో. సో ఎనీవే ఇగ్నోర్ దాట్. అండ్ దెన్ మనం యూరో యూఎస్టీలో జస్ట్ నౌ వీ టుక్ ఏ సెల్ ట్రేడ్ అండ్ వీ వన్ హియర్. సో యా, లెట్స్ కంటిన్యూ. ఇక్కడ చూసుకుంటే గైస్ యూఎస్టీ జేపీవై ఈ ట్రెండ్ని సపోర్ట్ చేసుకుంటూ ఇట్స్ లుకింగ్ ఫర్ మార్కెట్ మూవ్మెంట్ అప్ సైడ్. కరెక్ట్. సో బట్ ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, హియర్ వీ హ్యావ్ ఏ రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, సో ఈ రీసెంట్ రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ చూడండి సాలిడ్గా చాలాసార్లు రిజెక్షన్ తీసుకుంది. 1 2 3 4 5 6 7 8 ఆల్మోస్ట్ 8 టైమ్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది గైస్. సో ఇట్ మీన్స్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ లెవెల్. సో ఎయిదర్ నాకు తెలిసి మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసుకుంటూ కిందకు వచ్చేయాలి, లేదు అంటే బయర్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి. సో మనం ఎయిదర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ గురించి అయినా వెయిట్ చేద్దాం, లేదంటే మనకున్న ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యేదాకైనా వెయిట్ చేయాలి. ఓకే, ఫర్ ఫర్దర్ కన్ఫర్మేషన్. చూడండి యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టు ట్రెండ్ లైన్ అయితే మోస్ట్లీ బ్రేక్ అవుతుంది. ఇన్ దట్ కేస్ ఓకే, సో మనకి సపోర్ట్ ఇక్కడ ఉంది. ఐఎమ్ టాకింగ్ ద రీసెంట్ సపోర్ట్. సో దిస్ విల్ బి అ రీసెంట్ సపోర్ట్ లెవెల్. యాక్చువల్గా ఇక్కడ కూడా ఒక రీసెంట్ సపోర్ట్ ఉంది. సో ఐ థింక్ వీ కెన్ గో ఫర్ ఎ బై, బట్ నో కన్ఫర్మేషన్. ఎందుకంటే ఇక్కడ చూడండి గైస్, మనకి ఇది కూడా ఒక రీసెంట్ సపోర్టే, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చింది, బట్ అట్స్ నాట్ ఏ స్ట్రాంగ్ వన్. ఇట్ డిపెండ్స్, మనకు 5 సెకండ్స్లో ఏమైనా కన్ఫర్మేషన్ వస్తే ఫర్ బై సైడ్ ఐల్ గో ఫర్ ఎ బై ట్రేడ్. ప్రస్తుతంగా అయితే నో కన్ఫర్మేషన్ యెట్, సో ఐఎమ్ నాట్ ఎంటరింగ్ ఎనీ బై ట్రేడ్. నో లేదు గైస్, నో కన్ఫర్మేషన్, సో ఐఎమ్ నాట్ ఎంటరింగ్ ఎనీ ట్రేడ్. సో ఇది మాత్రం రీసెంట్ సపోర్ట్, ఐ థింక్ దిస్ ఇస్ ఎ గుడ్ సపోర్ట్. సో లెట్స్ సీ. అండ్ ఓకే, ఈ లెవెల్ దగ్గర మనం ఇది రీసెంట్ సపోర్ట్ కాబట్టి నేను ట్రై చేశాను, బట్ మన కన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల ఐ డెంట్ ఎంటర్. సో ఐఎమ్ రిమూవింగ్ ద లెవెల్. సో ఇప్పుడు మార్కెట్ అనేది లుకింగ్ ఫర్ సెల్స్. ఓకే, సో ఈ సపోర్ట్ హోల్డ్ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్. ఓకే, సో ఒకవేళ క్యాండిల్స్ ఈ జోన్లోకి వచ్చి మనకి ఏమైనా కన్ఫర్మేషన్ ఇస్తే రిజెక్షన్ది, మనం ఒక ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు బై సైడ్. సో వెయిట్ చేద్దాం. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచే పైకి మూవ్ అయింది. ఓకే, నో, సో ఇక్కడ మనకు ఆపర్చునిటీ లేనట్టే గైస్. యాక్చువల్లీ ఇట్ షుడ్ కమ్ హియర్ ఫర్ రీసెంట్ సపోర్ట్, బట్ ముందే మూవ్ అయిపోయింది, సో మనం ఏం చేయలేం. ఓకే, అండ్ యూరో జేపీవై ఏంటి, మార్కెట్ ఈస్ ఎన్ అప్ ట్రెండ్. ఓకే, అప్ ట్రెండ్, అండ్ మనకి ఈ లెవెల్ ఒక రీసెంట్ సపోర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే గైస్ క్లియర్గా
ఇదొక జోన్లోని సెల్లర్స్ బయర్స్ మళ్ళీ వీళ్ళని హంట్ చేయడానికి వెళ్ళారు, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ ఈ సెల్లర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, వీళ్ళని హంట్ చేయడానికి బయింగ్ క్యాండిల్ ఆల్మోస్ట్ వచ్చింది, మళ్ళీ ఈ బయింగ్ క్యాండిల్ హంట్ చేయడానికి సెల్లర్ వచ్చారు, మళ్ళీ ఈ సెల్లింగ్ క్యాండిల్ హంట్ చేయడానికి బయర్స్ వచ్చారు, మళ్ళీ ఈ బయర్స్ని హంట్ చేయడానికి మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ ఈ సెల్లర్స్ని హంట్ చేయడానికి బయర్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఇక్కడికి. సో ఈ ఈ ట్రేడ్లో కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి బైకి వెళ్ళడానికి, బట్ అలా అని చెప్పి వితౌట్ కన్ఫర్మేషన్ అయితే వెళ్ళలేము, బికాస్ ట్రాప్స్ జరుగుతాయి చాలా చాలా. ఓకే, లుక్స్ లైక్ ఇట్ కుడ్ బి అ రెడ్ క్యాండిల్ ఆర్ గ్రీన్. ఓకే, బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది స్ట్రాంగ్గా పైకి. సో ఐ థింక్ మార్కెట్ ఈస్ ట్రైంగ్ టు గో అప్. సో వీళ్ళ స్టాప్ లాస్ హంటింగ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో లెట్స్ సీ. ఎండ్ ఆఫ్ ది డే ఇది గ్రీన్ అయింది గైస్. సో ఐ థింక్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ దాకా వెళ్ళాలి, ఈ ఒకవేళ వీళ్ళు ఇలా ఫాలో అయితే. ఓకే, ఇన్ దట్ కేస్ buyers should come to this next resistance zone, but strength కనిపించట్లేదు, సో వీఆర్ లిటిల్ నాట్ సో ష్యూర్ టు గో ఫర్ బై. మనకి బయర్స్ వీక్ అయినట్టు అనిపిస్తున్నారు కాబట్టి మనం అయితే బై ట్రేడ్ ప్లేస్ చేయలేదు. ఓకే, యూరో యూఎస్టీ చూడండి. యూరో యూఎస్టీ అయితే నాట్ ఏ గుడ్ మార్కెట్ హియర్, వీ షుడ్ నాట్ ట్రేడ్ హియర్. ఆల్ విక్స్ అండ్ హ్యామర్స్, డోజెస్, నాట్ ఏ గుడ్ మార్కెట్. సడన్గా ఎటో ఒక సైడ్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఓకే, యూరో జేపీవై ఈస్ గోయింగ్ డౌన్ సైడ్. సో వీళ్ళు ఈ బయర్స్ యొక్క హంటింగ్కి వెళ్తున్నారు అనుకుంటున్నా. ఐ థింక్ వీ కెన్ ప్లాన్ ఎ సెల్ ట్రేడ్ హియర్ ఇఫ్ యూ గెట్ ఎనీ గుడ్ ఆపర్చునిటీ, బట్ సేఫ్టీ కావాలి. ఓకే, ఆల్రెడీ క్యాండిల్ ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. వీ డింట్ గెట్ ఏ పాయింట్ ఆఫ్ ఎంట్రీ గైస్. సో మోస్ట్లీ ఇది ఒక సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి, ఎందుకంటే ఈ బయర్స్ ఉన్నారా, ఈ రెండు బయింగ్ క్యాండిల్స్ని హంట్ చేయడానికి ఈ ఇద్దరు సెల్లర్స్ వచ్చారు. సో ఇప్పుడు మేబీ ఇక్కడ నుంచి సపోర్ట్కి ఇంకో బయర్స్ వచ్చి వీళ్ళిద్దరిని హంట్ చేయడానికి బయింగ్ క్యాండిల్ రావచ్చు. సో దట్స్ హౌ క్యాండిల్ స్టిక్ సైకాలజీ వర్క్స్. లేదు అంటే దే మైట్ గో డౌన్ టు నెక్స్ట్ లెవెల్ విచ్ ఇస్ దిస్, ఈ స్వింగ్లో. ఓకే, it's a good SNR almost guys. Okay, yeah, this could be our next target. బేసికలీ ఇక్కడ నుంచి అయితే బయింగ్ రావచ్చు అని చెప్పా కదా, ఎందుకంటే వీళ్ళని హంట్ చేయడానికి. ఒకవేళ బయింగ్ రాలేదు అంటే సెల్లర్స్ ఇక్కడ దాకా రావాలి, వాళ్ళ టార్గెట్ అదే. ఓకే, అండ్ మనం ఒకవేళ ఈ ట్రెండ్ని ఫాలో అయితే, సో వీ హ్యావ్ ఏ ట్రెండ్ లైన్ విచ్ ఇస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, అండ్ ఇక్కడ చూస్తే మార్కెట్ ఆల్మోస్ట్ is moving like this. So trend is also downwards, completely clearly visible. So most probably guys, this next one will try to hunt these. సో ఈ క్యాండిల్ కనుక ఈ క్యాండిల్ వరకు ఈ లెవెల్ వరకు రీచ్ అవ్వలేకపోతే ఇంకో క్యాండిల్ ఈ లెవెల్ని రీచ్ అవ్వడానికి గ్యారంటీగా ట్రై చేయాలి. సో మనం ఒక బై ఆపర్చునిటీస్ గురించి చూద్దాం ఇక్కడ. ఓకే, బై ఆపర్చునిటీ దొరికితే చూద్దాం, లేదంటే లేదు. ఓకే, ప్రస్తుతానికి ఐ డోంట్ సీ ఎనీవేర్. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే గైస్, I took a buy trade because market will try to go to this level at least. So that is my expectation. So let's see.
రైట్ గైస్, వి వన్ సెకండ్ ట్రేడ్. మనం అనుకున్నట్టే జరిగింది. మీకు చెప్పాను ఇక్కడ దాకా వీళ్ళు హంటింగ్కి వస్తారు అని. దిస్ ఇస్ క్యాండల్ స్టిక్ సైకాలజీ. ఇప్పుడు వీళ్ళు అయిపోయారా, వీళ్ళు హంటింగ్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే మార్కెట్ ఇప్పుడు వీళ్ళ హంటింగ్ అయిపోయింది. సో మోస్ట్లీ దిస్ విల్ బి రెడ్ క్యాండిల్ బికాస్ దేర్ టార్గెట్ ఈస్ డన్. దేర్ హంటింగ్ స్టాప్ లాసెస్ అంతే. సో అవర్ సెకండ్ ట్రేడ్ ఈస్ ఆల్సో విన్ గైస్. 3 trades తీసుకున్నాం. ఫస్ట్ ట్రేడ్ విస్ ఆల్సో విన్, but misplace అవడం వల్ల we lost the trade, but second and third trade we won. So let's wait for one more trade and then we'll end up this video. ఓకే, నేను ఈ ట్రెండ్ లైన్ డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే USD JPY, ఓకే, USD JPY is also the same way as Euro JPY. Okay, let's say, but let's say we have this level Euro JPY కూడా ఇంతే. సో బేసికలీ నౌ యూనో ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏమవ్వాలి, మనం ఇక్కడ నుంచి చూసాం రీడింగ్, క్యాండిల్ స్టిక్ రీడింగ్ అంతా. ఓకే, తర్వాత వీళ్ళు వచ్చారు, తర్వాత వీళ్ళ కోసం వచ్చారు, వీళ్ళ కోసం వచ్చారు, వీళ్ళు అయిపోయారు. సో ఇక్కడ సెల్లింగ్ స్టార్ట్ అయింది. సో ఈ బయర్ అనే వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారంటే మేబీ ఈ సెల్లర్స్ని లేపేయడానికి. అండ్ ఒకవేళ వాళ్ళని లేపేస్తే if their interest is to go upwards, they can go for this level, or they need to come down guys. Mostly they should take out these buyers, so they should come down. So selling ki ikkada opportunities ఎక్కువ. ఓకే, నేను ఇక్కడ నుంచి ఒక బై ట్రేడ్ తీసుకుంటా, యూరో JPY. ఓకే, సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడ సపోర్ట్ని బ్రేక్ చేశారు, అండ్ నెక్స్ట్ నాకు ఇక్కడ ఒక రీసెంట్ సపోర్ట్ ఉంది. సో దట్స్ రీజన్ ఐ ప్లేస్డ్ ఏ బై ట్రేడ్. సో లెట్స్ సీ గైస్. Perfect guys, perfect win. We won our trades back to back 3. సో ఇక్కడ పాయింట్ ఎందుకు నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను, వెరీ సింపుల్. సో ఏంటి ఇక్కడ మీకు చెప్పాను ఇది ఇప్పుడు మన రీసెంట్ సపోర్ట్ అనేసి, ఈ రీసెంట్ సపోర్ట్ ఇది. సో ఇక్కడ మీకు క్యాండిల్ స్టిక్ సైకాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, హౌ క్యాండిల్ స్టిక్స్ ఆర్ మూవింగ్, హంటింగ్ ఎలా జరుగుతుంది. సో పే అటెన్షన్. ఈ బయర్స్ని హంచడానికి ఈ సెల్లర్స్ వచ్చారు, ఇప్పుడు ఈ సెల్లర్స్ని హంచడానికి ఈ బయర్స్ వెళ్ళారు. ఈ బయర్స్ ఇప్పుడు హంచడానికి ఈ సెల్లర్స్ వచ్చారు, ఈ సెల్లర్స్ని హంచడానికి ఈ బయర్స్ వచ్చారు. ఇప్పుడు ఈ బయర్స్ని హంచడానికి ఈ సెల్లర్స్ వచ్చారు, ఈ సెల్లర్స్ని హంచడానికి ఈ బయర్స్ వచ్చారు. ఇప్పుడు ఈ బయర్స్ని హంచడానికి ఈ సెల్లర్స్ వస్తున్నారు. ఇక్కడికి వచ్చారు, వీళ్ళ హంటింగ్ అయిపోయింది. ఓకే, అండ్ మీకు ఏం చెప్పాను, ఇక్కడ రీసెంట్గా నాకు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, లైక్ ఏ జోన్. చూడండి, మార్కెట్ వెళ్ళింది, రిజెక్ట్ చేసింది, మార్కెట్ వెళ్ళింది, మళ్ళీ రిజెక్ట్ చేసింది. సో ఇక్కడ నాకు ఒక వ్యాలిడ్ లెవెల్ ఉంది. సో ఇక్కడ నుంచే నాకు బయింగ్ కూడా జరిగింది, స్ట్రాంగ్ బయింగ్. ఈ 1 2 3 4 5 6 బయర్స్ వచ్చారు నాకు. సో ఐ ఫెల్ట్ ఇక్కడ నుంచి బయింగ్ మళ్ళీ రావచ్చు, ఎందుకంటే ఈ సెల్లర్స్ వచ్చిన వాళ్ళు ఈ బయర్స్ని హంట్ చేసేసారు. ఆఫ్టర్ హంటింగ్ వీ కెన్ సీ ఎ రివర్సల్. సో నేను అందుకే ఈ రివర్సల్ ట్రేడ్ తీసుకున్నాను. అది కూడా నాకు ఇక్కడ సపోర్ట్ ఉంది, ఐ హ్యావ్ గుడ్ కాన్ఫిడెన్స్. సో నేను అందుకే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఐ వన్ నాట్ ట్రేడ్. ఆల్రైట్ గైస్, వీ వన్ ఆల్ ద 3 trades బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ ట్రేడ్ కూడా మనం మిస్ప్లేస్ అయ్యేటప్పుడు 4 trades we had won. Anyways, that's all for today guys. See you in the next video. Hope you like my content. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. Thank you guys. See you in the next video. Have a good day. Bye bye.